Subscribe to Vikram TV. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ సభలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరొక డిప్యూటీ సీఎం మాత్రం సనాతన ధర్మం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. ఇక తమది సమానత్వమని తాను ప్రశ్నిస్తే భయపడతారని అన్నారు. అయితే తాను ఎన్నటికీ బలహీన వర్గాల తరపునే మాట్లాడతానని ప్రశ్నిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు నెటిజన్లు తప్పుపడుతున్నారు. కాగా తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రకాష్ రాజ్ చెన్నైలో చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించివేనని పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం, సనాతన ధర్మం అంశాలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ గత కొన్ని రోజులుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆనాడి ఎంకే 53వ వార్షికోత్సవానికి పురస్కరించుకొని ఎంజీఆర్ ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయా అంటూ పవన్ కళ్యాణ్ కు చురక అంటించారు. అంతకుముందు మరో ట్వీట్ లో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోను కూడా ప్రకాష్ రాజ్ పంచుకున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.